నా పేరు నెల్లుట్ల రామచందర్. NK7 టీవీ ఛానల్కి స్వాగతం. ప్రముఖ డాక్టరు మోహన్ దాస్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. నర్సంపేట జిల్లా వైద్య విద్య ప్రిన్సిపాల్ గారు మోహన్ దాస్ గారు చాలా సీనియర్ డాక్టరు. తర్వాత తన అనుభవాలను కొన్నిటిని మేము తెలుసుకోవాలని చెప్పేసి, తెలుసుకొని ప్రజలకు మేము తెలియపరచాలని చెప్పేసి తమ దగ్గరికి రావడం జరిగింది. అడగంగానే కూడా కాదనుకుంటే మాకు ఇంటర్వ్యూ చేయడానికి సార్ ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎన్ని పడకల హాస్పిటల్ సార్ మొత్తం? ముందుగా నర్సంపేట కాలేజీ హిస్టరీకి వెళ్తే ఈ హాస్పిటల్ సెప్టెంబర్ 9, 2024 నాడు మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఇనాగరేషన్ అయిందండి. ఈ NMC వారు పోయిన సంవత్సరము 50 సీట్లకు పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ ఇయర్ కూడా 50 సీట్స్ కోసం కంటిన్యూషన్ ఆర్డర్ ఇచ్చారు. మనకు ఆగస్ట్ 1 నుంచి సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. 50 సీట్లు ఉన్న స్టూడెంట్స్కి మొత్తము 220 పడకలు ఉండాలి NMC రూల్స్ ప్రకారము. మీకు అందరికీ తెలుసు, ఇంత ముందుకున్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఈ జనరల్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. ఆ పాత హాస్పిటల్లో మనకు 80 బెడ్లు ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా 10 ఎకరాల విస్తీర్ణ స్థలంలో 3 బ్లాకులుగా ABC బ్లాక్గా కన్స్ట్రక్షన్ జరిగింది. దీంట్లో ఏ బ్లాక్లో మనకు 140 పడకలు ఉన్నాయి. అంటే పూర్తిగా 220 పడకలు మనకు NMC రూల్స్ ప్రకారము అరేంజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎన్ని పడకలు హాస్పిటల్ మనకు అందుబాటులో ఉన్నాయి సార్? ఇప్పుడు అంటే పాత హాస్పిటల్లో 86 పడకలు అందుబాటులోకి ఉన్నాయి. మిగతా 140 పడకలు కూడా త్వరలో మనకు అందుబాటులోకి వస్తాయి. మొదటిగా ఫేజ్ వైజ్గా డెవలప్ చేస్తున్నాము. మొదటిగా ఇప్పుడు ఈ కొత్త బ్లాక్లో OP డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము. అతి త్వరలో మనకు ఎక్విప్మెంట్ రాగానే మిగతా 140 పడకలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. సార్, ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్స్ కట్టింది కదా సార్, ఈ మొత్తం అంటే పిల్లల కోసమా లేకుంటుంటే వైద్యం కోసం సార్? అంటే ఫస్ట్ ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కదా కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజీ కావాల్సి వచ్చి అలాట్ చేయడంతో ఈ బిల్డింగ్నే కాలేజీ హాస్పిటల్ రెండింటి కిందగా అడ్జస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి హాస్పిటల్ కాలేజీ రెండు ఈ కొత్త బిల్డింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ ఆపోజిట్స్లో 10 ఎకరాల స్థలం గవర్నమెంట్ అలాట్ చేసింది. దాని సర్వే కూడా మొన్న అయిపోయింది. త్వరలో మెడికల్ కాలేజ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్ పూర్తిగా హాస్పిటల్కి వాడుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాలేజీ కూడా ఫేజ్ వైజ్గా డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఎగ్జామ్స్ కూడా రేపు సెప్టెంబర్ 2 నుంచి అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ కావాల్సిన సబ్జెక్ట్స్ వాళ్ళ డిపార్ట్మెంట్లు, ల్యాబ్లు అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా మనకు ఆల్రెడీ ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన గవర్నమెంట్ ద్వారా రావటం కూడా స్టార్ట్ అయిందండి. సో మొత్తము ఆపోజిట్ స్థలంలో మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పూర్తిగా ఈ బిల్డింగ్ అని హాస్పిటల్కే ఉపయోగించడం జరుగుతుంది. NMC రూల్స్ ప్రకారం ఎంతమంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ట్యూటర్స్ కానీ ఎంతమంది ఉన్నారు మనకు పిల్లలకి అందుబాటులో? అంటే ఇప్పుడు మనకు 90 మంది స్టాఫ్ ఉన్నారండి. మొత్తం ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, SRలు, ట్యూటర్లు అందరూ కలిసి 90 మంది వర్క్ చేస్తున్నారు. కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. అందుకనే మేము నిన్నే నోటిఫికేషన్ ఇచ్చాము. ఇంకా 85 మంది పోస్టుల కోసము రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చాము. మన 30వ తారీఖు లోపల అన్ని పోస్టులన్నీ ఫిలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సార్, ఇప్పుడు ఈ హాస్పిటల్ మొత్తం ఉన్నది కదా సార్, ఈ హాస్పిటల్ మొత్తం ఈ పేషెంట్లకు వైద్యం చేయడానికి మొత్తం ఎంతమంది డాక్టర్లు ఉన్నారు సార్ మనకు? ఇప్పుడు 90 మంది డాక్టర్లు ఉన్నారండి. టీచర్లు అంటే స్టూడెంట్స్ టీచింగ్ కోసం మాత్రం కానీ హాస్పిటల్లో వైద్యాన్ని కలిసి మొత్తము ఈ కాలేజీ హాస్పిటల్ మొత్తం కలిసి 90 మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఇంకా 85 మంది కోసం మనం నోటిఫికేషన్ ఇచ్చాం. తర్వాత ఈ హాస్పిటల్లో మొత్తం ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి సార్ మనకు కావాల్సిన ల్యాబ్? అంటే ల్యాబ్లు అంటేది మనకు మెయిన్గా బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ ల్యాబ్ ఉంటాయండి. ఇప్పుడు పాత హాస్పిటల్ వస్తే మనకు T-Hub అనేది మనకు అసోసియేటివ్గా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి T-Hubలోనే మన ల్యాబ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త హాస్పిటల్లో కూడా మనం అన్ని శాంపుల్ కలెక్షన్ చేసుకొని T-Hub పంపిస్తున్నాము. T-Hub లోపల ఇన్వెస్టిగేషన్స్ అయ్యి మన రిపోర్ట్స్ వస్తున్నాయి. అతి త్వరలో మన సెంట్రల్ ల్యాబ్ కూడా స్టార్ట్ చేయడానికి ఎక్విప్మెంట్ మనకు మంజూరైంది. 1-2 మంత్స్లో అది రాగానే ఇక్కడ సెంట్రల్ ల్యాబ్ పూర్తిగా స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా మన ల్యాబ్ ఉంటుందండి. సరే, ఈ T-Hubలో కరెక్ట్ పరీక్షలు జరగట్లేదు, తర్వాత టైం టు టైం ఇవ్వట్లేదు,
అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సార్. దాని పర్యవేక్షణ ఎవరు చేస్తారు సార్? ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? టీ హబ్ అనేది కరెక్ట్గా అయితే డిఎంహెచ్ గారి కంట్రోల్ ఉంటుంది కాబట్టి, కానీ ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉన్నది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు మన రీసెంట్గా ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని రియేజెంట్స్ అవి తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రియేజెంట్స్ అన్నీ సప్లై వచ్చాయి. మొన్న కనుక్కుంటే ఒక థైరాయిడ్ తప్ప మిగతా అన్ని రియేజెంట్స్ ఉన్నాయి, అన్ని టెస్టులు అవుతున్నాయని చెప్పారు. సార్ ఇక్కడ చిన్న చిన్న అంటే వైద్యం చిన్న చిన్న వైద్యమే జరుగుతుంది నర్సంపేట ఇంత పెద్ద హాస్పిటల్లో. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎంజిఎంకి రెఫర్ చేస్తానని చెప్పేసి ప్రధాన ఆరోపణలు ఉన్నాయి సార్ జనాలలో. అది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని మనం జనరల్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మెయిన్గా ఒక మెటర్నిటీ వరకే ఉండేది, డెలివరీ సెక్షన్సే చేసేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ 15 days నుంచి మిగతా సర్జరీస్ కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు పాత హాస్పిటల్లో ఉన్న 2 థియేటర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నాయి. మన అందరికీ తెలుసు దొడ్డ మోహన్ రావు గారు మనకు ఈ స్థల దాత, వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కొన్ని ఎక్విప్మెంట్ పంపించడం జరిగింది. సో 15 రోజుల క్రితం నుంచి 2 థియేటర్లో వర్క్ చేస్తున్నాము. అంటే జనరల్ సర్జరీ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశాము. త్వరలో ఆర్థోపెడిక్ కూడా స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఆర్థోపెడిక్ స్టార్ట్ చేయాలంటే దానికి పనిముట్లు వేరే ఉంటాయి. దానికి కూడా గవర్నమెంట్ శాంక్షన్ అయింది. అతి త్వరలో మనకు ఆ ఎక్విప్మెంట్ రాగానే ఆర్థోపెడిక్ వింగ్ కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుందండి. సార్ మన హాస్పిటల్ మొత్తంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి సార్? మొత్తం 21 విభాగాలు దాకా ఉంటాయండి. దాంట్లో అన్ని స్పెషాలిటీస్ అన్నీ కలిపి ఇప్పుడు అన్ని ప్రొఫెసర్లు అందరిలో స్టాఫ్ వచ్చారు, అన్ని విభాగాలు నడుస్తున్నాయి. కానీ ఓన్లీ మెయిన్గా ప్రాబ్లము ఆపరేషన్ థియేటర్స్ మనకు 2 థియేటర్లు ఉండటం వల్ల ఎక్విప్మెంట్ పూర్తిగా రాకపోవటం వల్ల మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఆపరేషన్ చేయలేకపోతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మిగతా ఎక్విప్మెంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 1-2 monthsలో మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో కూడా ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా 4 ఆపరేషన్ థియేటర్లు కొత్త హాస్పిటల్ ఉన్నాయి. అవి కూడా త్వరలో మేము స్టార్ట్ చేస్తాము. ఈ లాస్ట్ మంతే మనకు డిఎంఈ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వచ్చింది. దీంట్లో ఉన్న డెఫిసిట్స్ ఏంటి, ఎన్ని ఎక్విప్మెంట్ ఏమి తక్కువ ఉన్నాయో కూడా వాళ్ళు మొత్తం రాసుకొని వెళ్ళి అతి త్వరలో అవన్నీ మనకు సప్లై చేస్తే మనము ఫుల్ ఫ్లెడ్జ్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అటాచ్డ్గా ఎలా పనిచేయాలో అంత వరకు పనిచేస్తుంది. సార్ ఇప్పుడు ఈ హాస్పిటల్ మొత్తం టోటల్గా రోగులకు కావాల్సినటువంటి వైద్య పరికరాలు ఇంకెన్ని అవసరం ఉన్నాయి సార్? అంటే మనకు మెడిసిన్ సైడ్ ఉన్న పరికరాలు ఉన్నాయండి, సర్జికల్ సైడే ప్రాబ్లం అవుతుంది. సర్జికల్ అంటే మెయిన్గా ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ మనకు పూర్తి స్థాయిలో అవైలబుల్ లేదు. సో దానికి కూడా మనము గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన పంపించడం జరిగింది, ఆమోదం జరిగింది. అది రాగానే మనం పూర్తిగా స్టార్ట్ చేస్తాం. ఎంతమంది డాక్టర్లు అవసరం సార్ ఇక్కడ? అంటే ఇప్పుడు బేసిక్గా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు, వర్క్ స్టార్ట్ అయింది. కానీ ఇంకా మనకు 85 మంది డాక్టర్లు అవసరం ఉంది. దానికోసమే మనం నిన్న నోటిఫికేషన్ ఇచ్చాము. అది కూడా త్వరలో 30వ తారీఖు లోపల అందరి డాక్టర్లు మేము రిక్రూట్ చేసుకుంటాము. మొన్నటి దాకా పనిచేసినటువంటి సూపరింటెండెంట్ డాక్టర్ బి కిషన్ గారు ఉన్నారు కదా, సమాచార హక్కు చట్టం పెట్టినా లేకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు తర్వాత ప్రభుత్వానికి ప్రజలకు చేరవేయాలని అంటే తను అనుమతి ఇవ్వట్లేదు సార్. మరి ఎందుకు, దానికి కారణం ఏంటి సార్? అంటే ఎవరైనా రూల్స్ ప్రకారము పాటించి చేస్తామండి. అంటే మాకు కూడా ఐఆర్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు రిటర్న్గా ఇస్తే మా ఐఆర్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకొని మీకు రూల్స్ ప్రకారం ఏవైతే ప్రొవైడ్ చేయాలో అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సార్ రాతపూర్వకంగా కూడా ఇక్కడ జరిగేటువంటి వైద్య సేవలను మేము ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా మొన్నటిదాకా పనిచేసిన సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ గారు, నేను కలెక్టర్ చెప్పినా డాక్టర్ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ గారు చెప్పినా నేను ఎలాంటి అనుమతులు ఇవ్వను నేను, కాబట్టి అది నా ఇష్టం, నేను ఇవ్వాలనుకుంటే ఇస్తా లేకుంటే లేదని చెప్పేసి మాట్లాడతాను సార్. వాళ్ళ సొంత హాస్పిటల్ కాదు కదా సార్ ఇది, దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే నేను ప్రిన్సిపాల్గా వైద్య విద్య గురించి నేను చూస్తానండి. సూపరింటెండెంట్ గారు హాస్పిటల్ పేషెంట్ ట్రీట్మెంట్ గురించి ఆయన చేస్తారు. ఇద్దరిది ఈక్వల్ క్యాడర్ కాబట్టి ఆయన గురించి నేను కామెంట్ చేయడం కరెక్ట్గా ఉండదు. ఆయన రూల్స్ ప్రకారం ఆయన ప్రవర్తిస్తారు. సార్ ఇప్పుడు మన హాస్పిటల్ లోపట్ల 212 పోస్టులు అవుట్సోర్సింగ్ వచ్చినాయి అని చెప్పేసి విస్తృత ప్రచారం అయింది సార్. అది ఆ తర్వాత 10 పోస్టులకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, తర్వాత 20 పోస్టులకు ఇచ్చేసిండ్రు. ఆ 20 పోస్టులకు కూడా ఇచ్చేటప్పుడు ఏం చేసిండ్లేనంటే మన హాస్పిటల్ సిబ్బంది కానీ తర్వాత నవోదయ ఏజెన్సీ కానీ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా దరఖాస్తులు తీసుకున్నారు. అది ప్రధానంగా అది వాస్తవం సార్.
తర్వాత ఈ 32 పోస్టులని కూడా ఫిలప్ చేసేటప్పుడు కూడా రోస్టర్ను మెరిట్ లేకుండా తీసుకున్నదని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ సార్ జిల్లా మొత్తంలో. దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఈ 32 పోస్టులు నేను ప్రిన్సిపాల్గా ఛార్జ్ తీసుకోకముందు అయిపోయిందండి. దాని గురించి నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. దీని గురించి ఇంతకుముందు కూడా పేపర్లో రావటం జరిగింది. దాని గురించి కూడా మేము పై అధికారులకి విన్నవించాము. వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ప్రకారం మేము ప్రయత్నిస్తాము సార్. తీసుకుంటాం సార్, పైన కలెక్టర్ గారు ఈ మీడియాల తర్వాత విస్తృత ప్రచారం మీద ఎంక్వైరీ చేసి నవోదయ ఏజెన్సీ తప్పు చేసిందని చెప్పేసి నవోదయ ఏజెన్సీని రద్దు చేసింది కదా సార్. రద్దు చేసినప్పుడు ఈ 32 పోస్టులను ఎందుకు రద్దు చేయలేదు సార్? అంటే 32 పోస్టులు ఫస్ట్ ఫేజ్లో అయినాయండి. తర్వాత 180 పోస్టులకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా రిసిప్ట్లు ఇవ్వలేదు, వాళ్ళ మీద కంప్లైంట్ డబ్బులు తీసుకొని ఏదో చేశారని ఎందుకు కలెక్టర్ గారి దృష్టి రావడం వల్ల నవోదయ ఏజెన్సీని క్యాన్సిల్ చేసేసి గణేష్ ఏజెన్సీకి ఇచ్చారండి. గణేష్ ఏజెన్సీ తర్వాత కొన్ని టీవీపీలో ఉన్న స్టాఫ్ను కూడా మేము అబ్జర్వ్ చేసుకోవటము అవన్నీ దాని మీద కొంచెం డిస్కషన్ అవ్వటం వల్ల మార్చి లోపల మేము ఆ పోస్టులన్నీ ఫిలప్ చేయడం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ జియో కంటిన్యూషన్ ఆర్డర్ వచ్చింది. సో ఆ జియోని బట్టి మిగతా పోస్టులు కూడా ఇప్పుడు రూల్స్ ప్రకారం ఫిలప్ చేస్తాం సార్. ఇప్పుడు గణేష్ ఏజెన్సీ ఉన్నది కదా సార్, గణేష్ ఏజెన్సీకి నిజంగా నోటిఫికేషన్ ఇవ్వకుంటేనే వాళ్ళకు పలుకుబడితోటి గణేష్ ఏజెన్సీకి ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఒప్పజెప్పిందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ ఉన్నారు సార్. అది ఎంతవరకు నిజం సార్? అంటే ఇంతకుముందు 32 పోస్టులు ఏదైతే నవోదయ ఏజెన్సీ ఇచ్చారో ఆ నవోదయ ఏజెన్సీ కిందే వాళ్ళు పనిచేస్తున్నారు. కొత్తగా ఎవరికి రిక్రూట్మెంట్ కాలేదు. అప్పుడు ఆ నవోదయ ఏజెన్సీ మీద మనకు కంప్లైంట్ రావటం వల్ల ఆ నవోదయ ఏజెన్సీ అప్లికేషన్ అన్ని గణేష్ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ఆదేశాల ప్రకారం గణేష్ ఏజెన్సీకి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ గణేష్ ఏజెన్సీ వారు కూడా ఇంతవరకు ఎవరికి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదండి ఇంతవరకు. సార్ మొన్న ఇచ్చింది కదా సార్, వారం రోజుల క్రితం ఈ గణేష్ ఏజెన్సీ ముద్దర కొట్టి మేము రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చింది సార్, అనుమతి పత్రాలు పట్టుకొని. వస్తే అప్పుడు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు పక్కకు పోయింది సార్. మరి నిజంగా ఇస్తే వాళ్ళు ఎందుకు పక్కకు పెట్టింది సార్? అది జియో కంటిన్యూషన్ ఆర్డర్ లేకుండా వాళ్ళు అవగాహన లేకుండా ఆర్డర్ చేయడం జరిగింది. వెంటనే అది మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఏజెన్సీ గారితో మాట్లాడి జియో కంటిన్యూషన్ లేదు కాబట్టి మీరు ఇవ్వడానికి లేదని చెప్పడంతో వెంటనే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారండి. ఇప్పుడైతే ఏజెన్సీ కొత్తగా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి మేము జాబ్ ఇవ్వలేదు, వాళ్ళు ఎవరు మా దగ్గర వర్క్ చేయట్లేదు సార్. ఇప్పుడు కొత్తగా గణేష్ ఏజెన్సీకి టెండర్ ఇచ్చింది కదా సార్ కలెక్టర్ గారు. మరి ఇచ్చినప్పుడు మళ్ళీ నూతనంగా కూడా కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ తీసుకోవాలి కదా సార్. ఈ పాత ఏజెన్సీ తప్పు చేసింది నవోదయ ఏజెన్సీ అని చెప్పేసి మళ్ళీ నవోదయ ఏజెన్సీ ఇచ్చిన దరఖాస్తులనే గణేష్ ఏజెన్సీకి ఎట్లా ఉపయోగిస్తారు సార్? అది మేము దానికి ఒక కమిటీ ఉంటుందండి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. వారి ఆదేశానుసారంగా నేను పనిచేస్తాను. నేను కూడా ఒక కమిటీలో మెంబర్ను. సో వారి ఇచ్చిన ఆదేశాలను నేను నిర్వర్తిస్తాను సార్. ఇప్పుడు ఈ నవోదయ ఏజెన్సీ ఈ గణేష్ ఏజెన్సీకి 5,000 దరఖాస్తులు ఇచ్చిందని చెప్పేసి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సార్. మాకు ఎవరు ఇచ్చిందంటే నవోదయ ఏజెన్సీ అతను ఇచ్చిండు సార్. మరి అన్నీ ఉన్నాయా సార్? అన్ని దరఖాస్తులు ఉన్నాయా? ఇప్పుడు అవన్నీ నవోదయ ఏజెన్సీ అన్నీ గణేష్ వాళ్ళకి అప్పచెప్పామండి. ఏజెన్సీకి ఎన్ని అప్లికేషన్ వచ్చాయనేది మాకు సంబంధం ఉండదు. మాకు వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు కావాలని ఇస్తే వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకారము దాని ప్రకారం వాళ్ళు మాకు సప్లై చేస్తారు. సో అప్లికేషన్ రిసీవ్ చేయటము, దాని లిస్టు ప్రిపేర్ చేయటం అంతా ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ. మాకు ఎంతమంది ఏ పోస్టులకి ఎంతమంది కావాలని మేము ఏజెన్సీ చెప్తే వాళ్ళని పంపించడం వరకే ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి దాని డీటెయిల్స్ అనేది మాకు సంబంధం ఉండదండి సార్. మరి వాళ్ళు రిజిస్టర్ మెయింటెనెన్స్ చేసి దరఖాస్తులు వచ్చినప్పుడు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినప్పుడు రిజిస్టర్ మెయింటెనెన్స్ చేసి తమరికి కూడా చూపెట్టాలి కదా సార్, ఇంతమంది ఇచ్చిందని చెప్పేసి. అది దానిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు సార్? అంటే యాక్చువల్గా నేను రాకముందే అది అయిపోయిందండి. నేను టేక్ ఓవర్ చేసుకోకముందే అదంతా అయింది. దాని మీద ఎన్ని డిస్క్రిపెన్సీస్ ఉండటం వల్లనే ఆ నవోదయ ఏజెన్సీ తీసేసి గణేష్ ఏజెన్సీకి చెప్పారన్నమాట. సో కలెక్టర్ గారి ఆదేశంలోనే ఆ ఏజెన్సీని నవోదయని ఆ 180 పోస్టులకు ఇచ్చిన ఏజెన్సీ క్యాన్సిల్ చేసి గణేష్ ఏజెన్సీకి చేశారు. సో ఇప్పుడు ఇచ్చే జాబ్స్ ఏదైనా సక్రమంగా అర్హులు ఉన్న వాళ్ళకే మేము తప్పకుండా ఇస్తాం రూల్స్ ప్రకారం. సార్ ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఉన్నాయి కదా సార్ జాబ్స్, వాటిలో రోస్టర్ కానీ మెరిట్ కానీ పాటిస్తారా సార్? వాటిని
ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు? ఇప్పుడు ప్రతి ఎంప్లాయ్మెంట్లో ఎట్లా చేయాలనేది ఒక గైడ్లైన్స్ ఉంది, గవర్నమెంట్ జీవో ఉందండి. ఆ జీవో ప్రకారము ఒక కమిటీ ఫామ్ అవుతుంది. ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూర్చొని ఆ రూల్స్ ప్రకారమే చేస్తాము. ఆ రూల్స్ కంపల్సరీ అందరూ ఆ కమిటీ మెంబర్స్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే అన్ని పోస్టులు రిక్రూట్మెంట్ అవుతుంది. సరే, ఈ 32 పోస్టులలో ఒక్క పోస్టుకు 2 నుంచి 3 లక్షలు డాక్టర్ కిషన్ గారు, అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఉన్నాడు కదా, ఈ రూల్స్కి విరుద్ధంగా ఒక 2 నుంచి 3 లక్షలు తీసుకొని ఆయనకు నచ్చిన వాళ్ళకి జాబులు పెట్టిందని చెప్పేసి అన్ని పేపర్లలో వచ్చింది సార్. దీనిపైన మీ అభిప్రాయం సార్? అది నేను రాకముందు అయిపోయింది, అందుకని నేను నా గురించి కామెంట్ చేయలేనండి. నాకు వాస్తవాలు నా గురించి తెలియదు. దాని గురించి పేపర్లో వచ్చింది చెప్పారు అది, కానీ నాకు రిక్రూట్మెంట్ మొత్తము నేను ఈ ప్రిన్సిపల్ పోస్ట్ తీసుకోకుండా అయిపోవటం వల్ల నాకు దాని గురించి అవగాహన లేదు. సార్, ఇప్పుడు జెడ్పీ సిఇఓ గారు రామరెడ్డి గారు ఉన్నారు సార్. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ 32 పోస్టులను తనిఖీ చేయడానికి వచ్చిండు కదా సార్. ఏమేమి తనిఖీ చేసిండు, ఆయనకు ఏమేమి తెలిసినాయి సార్? అది వాళ్ళకి ఎంక్వైరీ కమిటీ సబ్మిట్ చేస్తారు, దాంట్లో ప్రకారం తెలుస్తుందండి. కమిటీ రిపోర్ట్ ఇస్తారు కదా సారు, ఆ రిపోర్ట్ రాగానే దాని ప్రకారం అది కలెక్టర్ గారి ముందు మేము పెడతాము. కలెక్టర్ గారి డెసిషన్ తీసుకొని దాని ప్రకారం ఆదేశాన్ని ప్రకారం ఆ పోస్టులు ఎట్లా చేయాలంటే అట్లా చేస్తాము. సార్, ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి విస్తృత ప్రచారం, పైన కలెక్టర్ కాకుండా ఇప్పటి కలెక్టర్ గారు, నేను చాలాసార్లు మేము ఫిర్యాదు చేసినాం సార్ కలెక్టర్ గారికి. ఫిర్యాదు చేస్తే ఈ హాస్పిటల్ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేసింది సార్. మరి ఎంక్వైరీకి వచ్చిండా సార్ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి? మాకైతే ఎవరు ఎంక్వైరీకి రాలేదండి ఇంతవరకు. డిఎంహెచ్ఓ గారు అయితే ఎవరైతే ఎంక్వైరీకి రాలేదు. ఒకటి జెడ్పీ సిఇఓ గారు అయితే వచ్చారు, వారు డిఎంహెచ్ఓ గారు అయితే ఎంక్వైరీకి రాలేదండి. కొంచెం గట్టిగా. డిఎంహెచ్ఓ గారు అయితే ఎంక్వైరీ రాలేదండి, మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు అట్లాంటివి. సార్, ఈ మధ్యలో ఒకటేందనంటే ఢిల్లీకి మేము ఫిర్యాదు చేసినాం సార్, ఇక్కడ కొన్ని అక్రమాలు జరిగినాయి, కొంత అవినీతి జరిగిందని చెప్పేసి, పూర్తి స్థాయిలో రన్ కావట్లేదని చెప్పేసి మేము ఢిల్లీకి ఫిర్యాదు చేసినాం సార్ ఎన్ఎంసీ వాళ్ళకు. ఎన్ఎంసీ నుంచి ఏంటంటే అక్కడ విజిలెన్స్ డైరెక్టర్ రాజీవ్ శర్మ గారు ఇక్కడ స్టేట్ వాళ్ళకు పంపించిండు. మరి వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ హాస్పిటల్ మీద ఏమన్నా ఎంక్వైరీకి ఇట్లా ఏమన్నా జరిగిందా సార్ ఇప్పటి వరకు? అంటే అదైతే అఫీషియల్గా మాకు ఎన్ఎంసీ కాపీ ఇంతవరకు కమ్యూనికేట్ కాలేదండి. డిఎంఈ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము తప్పకుండా ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్టు డిఎంఈ గారికి సబ్మిట్ చేస్తాం. పూర్తి స్థాయిగా ఇది రన్ చేయాలంటే ఇంకెంతమంది సిబ్బంది మనకు అవసరం ఉంటుంది సార్? అంటే అన్ని రకాల సిబ్బంది ఎంతమంది అవసరం ఉంటుంది సార్ మన హాస్పిటల్కు? అదే ఇప్పుడు డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉందని డాక్టర్స్ మనకు 85 మందికి ఇప్పుడు నోటిఫికేషన్ చేయడం జరిగిందండి. తర్వాత మనకు 212 మంది స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా శాంక్షన్ అయినాయి. సో అతి త్వరలో 1 మంత్ లోపల స్టాఫ్ నర్సులు కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వస్తారు. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పోస్ట్ కూడా ఇంకా భర్తీ కాలేదు. టీవీపీలో ఉన్న వాళ్ళే డెప్యుటేషన్ మీద వర్క్ చేస్తున్నారు. అది ఒక 1 మంత్ లోపల స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు వస్తే మనం పూర్తి స్థాయిలో వర్క్ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి శానిటరీ సెక్యూరిటీ వాళ్ళు కూడా అతి తొందరలో శాంక్షన్ అవుతుందని చెప్పారు. సో ఈ 4 డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మనం పూర్తి స్థాయిలో వర్క్ చేయడానికి వీలవుతుంది. సార్, ఇప్పుడు 32 పోస్టులు తీసుకున్నారు కదా సార్ అవుట్ సోర్సింగ్ మీరు లేనప్పుడు, ఆ 32 పోస్టులల్లో ఎవరైతే ఏ జాబ్ చేయాలనో ఆ జాబ్ చేయకుండా ఆ మిగతా వాళ్ళు కొంతమంది యాజమాయిషి చేస్తానని చెప్పేసి, ప్రధానంగా ఇప్పుడు చందర్ ఉన్నాడు, వినోద్ ఉన్నాడు సార్, వాళ్ళు చేయాల్సిన పోస్టులు వాళ్ళు చేయకుండా వేరే పోస్టులు చేస్తాను, వాళ్ళలాగానే అందరు చేస్తానని చెప్పేసి ప్రధానమైనటువంటి ప్రచారం ఉన్నది. అది మేము కూడా చాలాసార్లు హాస్పిటల్కి వచ్చినాం సార్, అది వాస్తవం అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. మీరు దీనిపైన మీ ఆలోచన ఏంటి సార్? ఇప్పుడు ఒక పోస్ట్ ప్రిన్సిపాల్గా నేను చేయాల్సిన బాధ్యత నేను చేస్తాను. ఒక ప్రొఫెసర్ ఉన్న పోస్ట్ ఎవరు చేయాలి? అట్లా డిఈఓ పని చేయాలి, డిఈఓ చేస్తారు, ఆఫీస్ సబార్డ్ చేస్తారు. కానీ ఒకళ్ళ పోస్టు ఇంకోళ్ళు చేయడానికి ఉండదు. అట్లా చేస్తే మా దృష్టికి వస్తే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. సార్, మొన్న ఇప్పుడు టీవీపీలో పనిచేసినటువంటి 15 మంది ఉన్నారు కదా సార్, వాళ్ళని మీరు పూర్తి స్థాయిలో తీసుకున్నారా సార్? అది వాళ్ళు ఇంతకుముందు వర్క్ చేస్తున్నందుకు వాళ్ళు మాకు అప్లికేషన్ ఇచ్చారు, వాళ్ళని కన్సిడర్ చేయమని చెప్పారు. మేము డిఎంఈ గారి నోటీస్ కూడా తీసుకెళ్ళాము. దాంట్లో 15 మందిలో 7 టెక్నికల్ స్టాఫ్ ఉన్నారండి. ఆ టెక్నికల్ స్టాఫ్ని మాకు అవసరమైన టెక్నికల్ దాంట్లో అడ్జస్ట్ చేయమని చెప్పారు డిఎంఈ గారు. మిగతా 8 మందిని వాళ్ళకి అంటే ఏఎన్ఎం పోస్ట్ మా దగ్గర ఉండదండి, ఏఎన్ఎంలో కూడా కొందరు ఉన్నారు, వాళ్ళని శానిటరీ సెక్యూరిటీలో అడ్జస్ట్ చేయమని డిఎంఈ గారు మాకు నోటిపరంగా ఆదేశాలు ఇచ్చారు. అతి త్వరలో అది మాకు ఆర్డర్స్ కూడా రాగానే వాళ్ళని పూర్తిగా రిక్రూట్ చేసుకుంటాము. సార్, ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ మొత్తం పై ఆఫీసర్లు ఎప్పుడన్నా తనిఖీ చేయడం కానీ చూడడం కానీ జరిగిందా సార్?
అంటే కలెక్టర్ గారు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి విజిట్ చేస్తుంటారు. మొన్న కూడా డిఎంఈ గారు పంపించిన కమిషను మన కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ మేడము కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఏమి కావాలని డీటెయిల్గా డిఎంఈ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఆ రిపోర్ట్ ఆధారంగా మనకు త్వరలో కావాల్సిన ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సప్లై చేయబడుతుంది. సో ఒక 2 months లోపల మనము ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ కాలేజీ హాస్పిటల్ పనిచేస్తాయండి. మీకు ఒక మంచి పేరు ఉన్నది, ఒక నిజాయితీ పరులు అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే మంచి ఒక స్టేట్ స్థాయికి పోతారు అనేటువంటి ఆలోచన కూడా ఉన్నది మీరు ప్రమోషన్ మీద. ఆ లోపు మీరు దీన్ని ఎంత డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు సార్ మీరు హాస్పిటల్లో? అంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి మేము ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఫస్ట్ ఇయర్ ఇప్పుడు పూర్తిగా క్లాసెస్ అయిపోయినాయి, వాళ్ళ ఎగ్జామ్ కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా అడ్మిషన్కి వస్తుంది. సో స్టేజ్ వైజ్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో వితిన్ 2-3 monthsలో నాకు తెలిసి మొత్తము హాస్పిటల్, కాలేజీ ఫుల్ ఫంక్షన్కి వస్తుంది. సో నర్సంపేట ప్రజలకు తప్పకుండా అన్ని విభాగాల సేవలు జరుగుతాయి. ఇక్కడి నుంచి ఎంజిఎం పోకుండా రిఫరల్స్ తగ్గించి మ్యాక్సిమం పేషెంట్లందరికీ ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యేట్టు చూస్తాము. అంటే ఇది ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ కాబట్టి సూపర్ స్పెషాలిటీ విభాగం ఇక్కడ స్టార్ట్ కాదు. బ్రాడ్ స్పెషాలిటీ అంటే మనకు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ ఆ డిపార్ట్మెంట్లే ఉంటాయి. కార్డియాలజీ, న్యూరాలజీ అవి ఇక్కడ డిపార్ట్మెంట్లు స్టార్ట్ కావు ఇప్పుడే. సో మన దగ్గర ఉన్న చాలా సీనియర్ డాక్టర్లు ఎంజిఎంచి ఇక్కడికి ప్రమోషన్ మీద, ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. వారు సాధ్యమైనంత వరకు ఈ కార్డియాక్ ప్రాబ్లం, న్యూరాలజీ ప్రాబ్లం కూడా వీళ్ళే ఇక్కడ ట్రీట్మెంట్ చేసి, ఇక్కడ చేయలేనివి కొన్ని ఎక్విప్మెంట్, క్యాత్ ల్యాబ్ అట్లాంటి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు కాబట్టి అవసరమైన పేషెంట్స్కి మాత్రమే మనం ఎంజిఎం రిఫర్ చేసి మ్యాక్సిమం నర్సంపేట చుట్టుపక్కల ప్రజలందరికీ ఇక్కడే వైద్య సేవలు చేయడానికి ఆస్కారం ఉండేట్టుగా చూస్తాం. సార్ ఇప్పుడు ఒక రోజుకు ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తారు సార్? ఇన్ పేషెంట్లు ఎంతమంది వస్తారు మన దగ్గర? ఇప్పుడు యావరేజ్గా 500 to 700 మధ్య వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీవర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు 700-750 దాకా కూడా అవుట్ పేషెంట్స్ మొత్తం అన్ని విభాగాలతో కలిపి వస్తున్నారు. మనకు 80 బెడ్లు ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోయాయండి. సో మిగతా 140 బెడ్లు కూడా మనకు త్వరలో వినియోగానికి వస్తాయి. మనకు మిగతా సర్జరీ డిపార్ట్మెంటు, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ మనకు సప్లై చేయగానే అన్ని 220 బెడ్లు కూడా మనం ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తాం. పూర్తి స్థాయిలో మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా సార్? అంటే మెడిసిన్స్ ఇప్పుడు అవసరమైన ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఏమైనా తక్కువ ఉంటే మా పర్చేజ్ చేసుకొని బై అండ్ సప్లై లోపల మనం పేషెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని మందులు తక్కువ ఉన్నాయి కూడా మీరు రీసెంట్గా మన డిఎంఈ గారు కూడా ఏ మందులు లేవో లిస్ట్ చేసి పంపించమని చెప్పారు. ఆ లిస్ట్ కూడా సూపరింటెండెంట్ గారు పంపించడం జరిగింది. అతి త్వరలో ఏవైతే మెడిసిన్స్ లేవో అవి పూర్తి స్థాయిలో డిఎంఈ గారు సప్లై చేస్తామని చెప్పారు. సార్ మన ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్ని కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి సార్? ఇప్పుడు అంటే మాకు మాత్రం కాలేజీకి 50 లక్షల రూపాయలు వచ్చాయండి కాలేజ్ స్టార్టింగ్లో. అంతే. మిగతా ఇంకా దానికంటే కాలేజీకి ఎటువంటి నిధులు రాలేదు. మిగతా అంటే ఎట్లయినా డాక్టర్లకి, ఎస్ఆర్లకి వాళ్ళకి శాలరీస్, స్టైఫండ్స్ కోసం శాలరీస్ ఇచ్చారు. వర్కర్స్కి స్టైఫండ్ వచ్చాయి. శాలరీస్కి బడ్జెట్ వచ్చిందండి. సార్ ఇప్పుడు మన హాస్పిటల్ మొత్తం టోటల్ విద్య వైద్య లోపల బయోమెట్రిక్ విధానం ఉన్నదా సార్? ఇప్పుడు బయోమెట్రిక్ ఉంది. ఇప్పుడు ఫేస్ బయోమెట్రీ ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ ఫేస్ బయోమెట్రీ ముందు అటెండ్ కావాలి. అంటే దానికి ఒక 100 meters రేడియస్లో వస్తేనే అది పికప్ చేస్తుంది. సో కంపల్సరీగా ప్రతి డాక్టరు వచ్చి ఆ ఫేస్ బయోమెట్రీ అటెండ్ అవుతేనే వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. డైలీ మేము అటెండెన్స్ కూడా మేము డిఎంఈ గారికి పంపిస్తాము ఎంతమంది వచ్చారన్నది. సార్ మరి టైంకు రాని డాక్టర్లు కానీ మిగతా సిబ్బంది మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఆల్రెడీ ఇప్పుడు ఏదైనా ఉంటే రూల్స్ ప్రకారం సిసిఆర్ రూల్స్ ఉంటాయండి. మాకు లేట్ అయితే ఆబ్సెంట్ ఉంటే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సార్ మన ఇప్పుడు 2 అంటే విద్య వైద్య లోపల మూమెంట్ రిజిస్టర్ ఉన్నదా సార్ మన దగ్గర? మూమెంట్ రిజిస్టర్ అంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదండి. మనకు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటే కలెక్టర్ ఆఫీస్కి సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్కి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. నైట్ డ్యూటీ వాళ్ళు నైట్ డ్యూటీ చేస్తారు. నెక్స్ట్ డే పోస్ట్ డ్యూటీ ఆఫ్ తీసుకుంటారు. మిగతా డాక్టర్స్ అందరూ 9 to 2 వర్క్ చేస్తారు. ఎంఎన్సి రూల్స్ ప్రకారం ఇక్కడ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉండాలని చెప్పేసి జీవో ఉన్నది కదా సార్? ఆ జీవో ప్రకారం ఎంతమంది డాక్టర్లు నర్సంపేటలో హెడ్ క్వార్టర్కి అందుబాటులో ఉంటారు సార్?
ఇప్పుడు మాకు ఎమర్జెన్సీ కోసము క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, 16 మంది డాక్టర్లు ఉన్నారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు ఆర్ఎంఓలు ఉంటారు. వాళ్ళు రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్స్లో పనిచేసి మనకు ఏ టైంలో ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా చూస్తుంటారు. సో హెడ్ క్వార్టర్స్ అనేది ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది కాబట్టి 45 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడైనా ఉండొచ్చు. సార్ మీరు 45 కిలోమీటర్లు చెప్తాను సార్, గవర్నమెంట్ జీవో ప్రకారం మ్యాక్సిమం 5 కిలోమీటర్ల లోపే ఉండాలని చెప్పేసి తెలిసింది సార్, అది నిజామాబాద్ సార్? అది పిఎస్సి డాక్టర్లకు ఉంటుందండి. ఇప్పుడు ఇది వరంగల్ డిస్టిక్, ఇది డిస్టిక్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరంగల్ డిస్టిక్ కింద వస్తుంది అనమాట. సార్ నిన్న 11:20 డాక్టర్ కిషన్ గారు వచ్చింది సార్. వచ్చిన తర్వాత అక్కడ ఎమర్జెన్సీ దగ్గర కొంతమంది డాక్టర్లు కూర్చున్నారు. మీరు పైన అది వేసుకుంటారు, ఏమంటారు సార్ దాన్ని? అది లేదు అని చెప్పేసి ఆ డాక్టర్లందరినీ కొంచెం లాంగ్వేజ్ చేంజ్ చేసి వాళ్ళని తిడతాను సార్. మరి తనకు లేదు కదా సార్, మరి తనకు వర్తించదా? అంటే మరి అదే సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏమనేది నాకు అవగాహన లేకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి.